హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇమ్మాడి రవి ఈ పేరుకి ఎందుకంత పాజిటివిటీ వచ్చింది? ఐ బొమ్మని ఎన్నో ఇయర్స్గా నడిపిస్తున్న ఇమ్మాడి రవి ఎట్టకేలకు హైదరాబాద్లో దొరికిపోయాడు. సో ఇప్పుడు ఇమ్మాడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కింద కమెంట్స్ చూస్తే మనం ఏ వీడియోలో చూసినా ఇమ్మాడి రవికి చాలా పాజిటివిటీ అనేది వచ్చింది. అసలు ఈ మనిషికి ఎందుకు ఇంత పాజిటివిటీ వస్తుంది? ఎందుకు అందరూ ఇమ్మాడి రవిని అంతగా పొగుడుతున్నారు? ఒక మనిషిని అరెస్ట్ చేస్తే ఎప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళపైన చాలా నెగిటివిటీ ఉంటుంది, ఎక్కువ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక మనిషిని అరెస్ట్ చేస్తే ఆయనకి పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, ఆయన గురించి పాజిటివ్ మాట్లాడుతున్నారు. అసలు ఇమ్మాడి రవి ఎందుకు ఇంత పాజిటివ్ అయ్యాడు? అసలు పాజిటివ్గా రవిని ఇంతలా జనాలు మోయడానికి కారణాలు ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ఇమ్మాడి రవి థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా ఓటీటీలో వచ్చే సినిమాల్ని కూడా కాపీ చేసి ఐ బొమ్మలో పెడుతూ ఉంటాడు. చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, సినిమాలు చూడాలి అన్నా ఇప్పుడున్న పెద్ద సినిమాలకి టికెట్ల రేట్లు పెంచుతున్నారు, లేకపోతే థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తంతో సినిమా చూడలేం కాబట్టి తక్కువలో సినిమా ఎక్కడ చూడొచ్చు అని వెతుక్కుంటున్నారు. అప్పుడు ఐ బొమ్మ అనే ప్లాట్ఫామ్ వాళ్ళకి అందించాడు ఇమ్మాడి రవి. దాంట్లో ఫుల్ క్లారిటీతో, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి స్క్రీనింగ్తో సినిమా చూపిస్తాడనమాట. సో ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఆ వెబ్సైట్కి అడిక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే మధ్యతరగతి దేవుడు అనే రేంజ్లో ఇమ్మాడి రవిని ఎత్తేస్తున్నారు అనమాట. ఎందుకంటే మీరు అన్ని సినిమాలకి టికెట్ రేట్ పెంచుకుంటూ వచ్చేస్తున్నారు, మా రవి అన్న మాత్రమే మాకు సినిమాలు ఫ్రీగా చూపించాడు, ఆయనది ఏం తప్పు ఉందని చెప్పి అరెస్ట్ చేశారు అని కూడా చాలామంది తెలుగు ప్రజలు ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ టికెట్ రేట్ల గురించి మనం మాట్లాడుకున్నాము. ఓటీటీలో కూడా సినిమాలు వస్తాయి, చూడొచ్చు అని మాట్లాడుతున్నారు దిల్ రాజు గారు పెట్టిన ప్రెస్ మీట్లో. సో ఓటీటీలో కూడా మనం నెట్ఫ్లిక్స్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఏం తీసుకున్నా కూడా దానికి కూడా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఒక 650, 700, 800 కట్టాల్సి వస్తుంది. సో అది కూడా తీసుకోలేని సిచ్యువేషన్స్లో కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఫ్రెండ్కో కాల్ చేసి నీ దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉందా, అమెజాన్ ప్రైమ్ ఉందా, ఉంటే నాకు కూడా పాస్వర్డ్ షేర్ చేయని చెప్పి ఒక అకౌంట్ని అందరూ వాడుకుంటున్నారు. సో ఒక్క అకౌంట్ని ఇంతమంది వాడుతున్నారు కాబట్టి తను కూడా ఆ సైట్స్ వాళ్ళు కూడా లిమిట్ పెట్టారు. మినిమం 5 మెంబర్స్ కంటే ఎక్కువ వాడుకోవడానికి లేకుండా ఆప్షన్స్ పెట్టారు. సో ఎక్కడ చూసినా ఇవి రిస్ట్రిక్ట్ అయిపోతూ వస్తున్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఫ్రీగా ఎక్కడ చూస్తారు? ఆబ్వియస్లీ ఐ బొమ్మలోనే చూస్తారు. సో అందుకని చాలామంది రవికి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, రవిని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు కట్ చేస్తే రవిని అరెస్ట్ చేసిన తర్వాత రవి చెప్పిన మాటలు, అసలు రవి పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు అంత పాజిటివిటీ వచ్చింది అనేది మనం మాట్లాడుకున్నట్టయితే, నేను ఇలా అవ్వడానికి కారణం నా భార్య, మా అత్త అని చెప్పి రవి క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇన్వెస్టిగేషన్లో రవి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి నేను చదివి చెప్తాను. మా భార్య, అత్త వల్లే నేను ఇలా అయిపోయాను. ఎందుకంటే చిన్నప్పుడే నా పేరెంట్స్ ఇద్దరు కూడా విడిపోయారు, సెపరేట్గా ఉంటారు. మా నాన్న ఒక చిన్న బ్యాంకు ఉద్యోగి. నా భార్యను ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబం కొంచెం వెల్ సెటిల్డ్, నేను మిడిల్ క్లాస్ కాబట్టి నీ దగ్గర డబ్బులు లేవు, మనీ అని చెప్పి ఎప్పుడు నన్ను బ్లేమ్ చేస్తూ టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అంటే జనాల మాటలు నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. బట్ వీళ్ళు కూడా ఇలానే మాట్లాడుతున్నారు అని నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను చిన్న ఆ కోర్సులు ఈ కోర్సులు చేసి ఫైనల్గా బీఎస్సీ కంప్యూటర్స్ అయితే ఫినిష్ చేశాను. నాకున్న ఎడ్యుకేషన్స్తో, నాకున్న శాలరీతో నేనైతే ఎక్కువ మనీ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయలేకపోయాను. ఎప్పుడైనా అవసరాలు వచ్చినప్పుడు నా భార్య వరకు చూసుకున్నాను తప్ప వాళ్ళ మదర్కి నేను ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసే స్టేజ్లో లేను కాబట్టి వాళ్ళు నన్ను చాలా తక్కువ చూపు చూశారు, నన్ను చాలా బాగా ఏడిపించారు. సో ఇది నేను చాలా హార్ట్కి తీసుకొని, చిన్న వెబ్సైట్ డిజైనర్గా ఉన్న నేను, అప్పట్లో నాకు శాలరీ కూడా చాలా తక్కువ వచ్చేది. సో ఏం చేయాలి అని ఆలోచించి బాధతో వాళ్ళు పెట్టిన టార్చర్, నేను ఇలా అవ్వడానికి కారణం నా భార్య, మా అత్త అని చెప్పి రవి చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓన్లీ వాళ్ళ వల్లే నేను వెబ్సైట్ డిజైనర్గా ఉన్న నేను కొన్ని యాప్స్ యాక్చువల్గా 2021లో రెండో కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కువ అందరూ ఐబొమ్మకి కనెక్ట్ అయ్యారు. బిఫోరే నేను ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మూవీస్ డౌన్లోడ్ చేసి దాంట్లో పెట్టడం జరిగింది. తర్వాత బెట్టింగ్ యాప్స్, లోన్స్ ప్రమోట్ చేసి నేను 75 లక్షలు సంపాదించాను. ఈ 75 లక్షలు చూసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మనీ ఈజ్ ఎవ్రీథింగ్, మనీ ఈజ్ ఇంపార్టెంట్ అనేది నాకు ఆ సిచ్యువేషన్లోనే తెలిసింది. సో ఇదే విషయాన్ని నేను
మా అత్తకి నా భార్యకి ఎలా సంపాదించాను ఏంటి అనేది విత్ ప్రూఫ్స్తో చూపించినా కూడా వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోగా అప్పటికి కూడా నన్ను దూరం పెట్టారు. నా చెల్లి పెళ్ళి కూడా నేను పోయిన సంవత్సరమే చేశాను, నేను ఇలా కష్టపడి సంపాదించిన డబ్బుతోనే చేశాను అని చెప్పి రవి చెప్పుకొచ్చాడు అనమాట. సో డబ్బు సంపాదించినా కూడా నా భార్య మా అత్తగారు సాటిస్ఫై లేరు అంటే వాళ్ళకి కావాల్సింది మనీ ఒకటే కాదు, వాళ్ళ వేలో నేను లేను, నేను వదిలించుకోవాలి అనే డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది అని చెప్పి రవి రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్లో ఉందన్నమాట. అలానే ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడాడు. సంపాదించిన డబ్బులన్నీ కూడా నేను ఫ్యామిలీకే ఖర్చు పెట్టాను, ఇవన్నీ ఇలా అవ్వడానికి నేను ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు నాట్ సాటిస్ఫై ఉన్నారు, నేను దొరికిపోవడానికి రీజన్ కూడా నా భార్య, నా అత్తగారు అని చెప్పి నాకు తెలుసు అని కూడా రవి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తెలుగు ప్రజలందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే తను మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ ఒక దేవుళ్లాగా సినిమాలు చూపించాడు, మాకు తనని అరెస్ట్ చేస్తే ఎటువంటి నెగిటివ్ రావట్లేదు, అంత మంచి వ్యక్తిని, ఇంతమంది తెలుగు ప్రేక్షకులకి సినిమాలు ఫ్రీగా చూపించిన వ్యక్తిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కరప్టెడ్ పీపుల్ని పట్టుకోండి, లేకపోతే పొలిటీషియన్స్ని పట్టుకోండి, రవి వెనక అలాంటివి ఏమీ లేవు కాబట్టి రవిని ఈజీగా ఛాలెంజ్ చేసి అరెస్ట్ చేశారు, ఇది చాలా రాంగ్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన తెలంగాణ పోలీసులు కూడా చాలా క్లియర్గా ఉన్నారనమాట. బెట్టింగ్ యాప్స్లో తను ఇవన్నీ ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది డబ్బులు కోల్పోయి ఉంటారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఇప్పుడు 50,000 లక్షల మంది డీటెయిల్స్ అన్నీ కూడా తన దగ్గర ఉన్నాయి. బట్ అది అమ్మేస్తే అసలు కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి, బట్ మనం అలర్ట్గా ఉండాలి అని చెప్పి పోలీసులు కూడా ప్రజల రక్షణ కోసం ముందు జాగ్రత్తగా వాళ్ళు అనుమానిస్తున్నారు. బట్ రవి అలా అమ్ముండడు, డేటా మొత్తం ఎవరిది పడితే వాళ్ళు తీసుకెళ్ళి అలా చేయడు అని చెప్పి మరి తనకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఒక అరెస్ట్ జరిగిన తర్వాత ఇంత పాజిటివిటీ రావడం ఒక మనిషికి ఇదే ఫస్ట్ టైం అనమాట. దమ్ముంటే వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, రవిని అరెస్ట్ చేయడం కాదు, మీరు అరెస్ట్ చేసినా ఏం కాదు అని చెప్పి అందరూ కమెంట్స్ పెడుతున్నారు. ఇంత పాజిటివిటీని ఎలా సంపాదించుకున్నాడు ఏంటి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మూవీస్ ఫ్రీగా చూపించాయని చెప్పుకోవాలి. దాంట్లోనే కొన్ని బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ కూడా తను ప్రమోట్ చేశాడు కాబట్టి మరి దాన్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, దానికి ఎంతమంది డీటెయిల్స్ ఇచ్చారు అనే వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. తను నిజంగా థర్డ్ పార్టీకి ఈ డీటెయిల్స్ ఏం సేల్ చేయకుండా ఉంటే మాత్రం అందరూ సేఫ్గానే ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా వెబ్సైట్కి ఇవన్నీ లింక్స్ ఇస్తే తప్ప ఎక్కువ ఘోరాలు ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఏది ఏమైనా ఇప్పటి వరకు రవి అయితే ప్రజలకు ఎటువంటి హాని టెక్నికల్గా అయితే చేసినట్టు ఎటువంటి ప్రూఫ్స్ లేవు. బట్ ఇన్ ఫ్యూచర్లో ఆయన నిజంగా డేటాను ఎక్కడైనా సేల్ చేస్తుంటే మాత్రం అందరూ ఇబ్బందిలో పడే ఛాన్సెస్ అయితే వస్తాయి అని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి మీమ్స్, ట్రోల్స్ కూడా వేయకండి, వేసిన వాళ్ళని కూడా మేము 100% అరెస్ట్ చేస్తాము అని చెప్పి సరచనార్ గారు చాలా స్ట్రిక్ట్ అండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అందరికీ కూడా. సో ఏది ఏమైనా రవిని అరెస్ట్ చేస్తే ఆడియన్స్ అందరూ కూడా తన మీద స్టిల్ పాజిటివ్గానే ఉన్నారు. మీరు ఐబొమ్మని బ్యాన్ చేయలేరు, ఒకటి కాకపోతే ఇంకొకటి వస్తుంది. అండ్ ఐబొమ్మ అలానే మూవీ రూల్స్ అని ఇంకొకటని ఇంకా చాలా ఉన్నాయి, మరి అవన్నీ ఎందుకు పట్టుకోవట్లేదు, అవి కూడా తీసేస్తారా ఇప్పుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఫైనలీ పోలీసులకే ఛాలెంజ్ విసిరాడు, దమ్ముంటే పట్టుకోండి అని. సో పట్టుకున్నారు, అది కూడా భార్య పట్టించింది. సో ఇంత పాజిటివ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కూడా భార్య కోసమే ఇదంతా చేశాడు, అటువంటి భార్య వల్లే ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చాడు కాబట్టి మరింత పాజిటివ్ ఫీలింగ్ అనేది అందరికీ రవి మీద వస్తుందంట. సో ఓవరాల్గా అసలు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.